ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్ పథకం కింద గడిచిన 10 ఏళ్లలో కాకినాడ హోప్ ఐలాండ్, కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం, పాసర్లపూడి, ఆడూరు, ఎస్ యానం, కోటిపల్లికి 67.83 కోట్లు, నెల్లూరు పులికాట్ సరస్సు, ఉబ్బలమడుగు వాటర్ఫాల్స్, నేలపట్టు, కొత్త కోడూరు, మైపాడు, ఇసుకపల్లి రామతీర్థానికి 49.55 కోట్లు, శాలిహుండం, బావికొండ, బొజ్జనకొండ, అమరావతికి 35.24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలుగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి ఆలయం, శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం, అమరావతి పరిధిలోని చందవరం బౌద్ధ క్షేత్రం, అమరేశ్వర, కనకదుర్గ ఆలయం, నాగార్జునకొండ, ఉండవల్లి గుహలను గుర్తించామని వీటి అభివృద్ధికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్, తీర్థయాత్రల పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి జాతీయ మిషన్ వంటి పథకాల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకాన్ని స్వదేశ్ దర్శన్ 2.0గా పునరుద్ధరించి పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.